హలో ఎవ్రీవన్, ఇవి వచ్చేసి ఇది మెజర్మెంట్ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ని బట్టే 2 శారీస్ ఇచ్చారండి. ఈ శారీస్ని ఆ మెజర్మెంట్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ చేయమని చెప్పారు. ఇలా స్టిచ్ చేయమని చెప్పి అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పేసి అని చెప్తారండి. మళ్ళీ మనము వేస్తాం, కాస్ట్ వేసినప్పుడు ఇంత అయిందా అంత అయిందా అని చెప్పేసి అంటారండి. నాకు అప్పుడు వస్తుంది, చిర్రెత్తుకు వస్తుందండి కోపం. అలా అన్నప్పుడు అలా ఎందుకు ఇస్తారు? ముందేమో కుట్టమని చెప్తారు, తర్వాత వచ్చేసి అంత అయిందా ఇంత అయిందా అని చెప్పేసి అంటారు. మీకు ఇలానే అయిందా లేదో కామెంట్ చేసేసేయండి. ఇది పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో ఇలాగే రాగాలు తీస్తూ అడుగుతారండి. అదే మనం బొటిక్లలోకి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు ఎంత కాస్ట్ చెప్తారో వాళ్ళు చెప్పినట్టే అప్పుడే ఇచ్చేస్తారనమాట మనీ అనేది. అదే పల్లెటూరులో అయితే మనము ఇచ్చిన 1 మంత్ కూడా మళ్ళీ మనం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడుక్కోవాలన్నమాట. అలా ఉంటుంది పల్లెటూరులో అండి. అవన్నీ ఎందుకులేండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నేను ఫ్రాక్ అనేది కట్ చేసుకొని, అంటే నైట్ టైం కాకుండా మనము ఒక టైంలో ఖాళీగా ఉన్న టైంలో ఇలా కట్ చేసేసుకొని మనం స్టిచ్ చేసుకునే టైంలో వచ్చేసి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు స్టిచ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నాలాంటి బద్దకస్తులకైతే నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకొని నాకు వీలు పడినప్పుడు వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అని చెప్పాను కదా, ఇది అంబ్రెల్లా కట్టి ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, టైలర్లకి మొత్తం ఇల్లు ఎంత బాగా సర్దుకున్నా కానీ మొత్తం మళ్ళీ యథావిధిగా మనం కట్ చేసుకున్నప్పుడు పీసులు అనేవి ఇల్లంతా పడిపోతాయండి. ఇక్కడ చూడండి, ఇల్లు అనేది కూడా చూపిస్తాను కట్ చేసిన తర్వాత. చూడండి ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ కూడా చేసేసేయండి మీకు ఇలానే జరిగితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.